ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రవక్త జఫన్య గారి ద్వారా ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, పూర్వం వారి అవిధేయతలను బట్టి అన్ని జనులైనటువంటి రాజుల చేతికి వారు అప్పగింపబడిన వారై ఎంతో దుఃఖాన్ని, బాధను, ఉగ్రతను వారు అనుభవిస్తూ వచ్చారు. అయితే అట్టి స్థితిలో ఉన్నటువంటి వారి ఎడల జాలిపడు దేవుడు, వారి అవిధేయతను బట్టి శిక్షించిన వారు విధేయులగుటను బట్టి రక్షించినటువంటి దేవుడు, ఆయన వారికి సెలవిస్తున్నటువంటి వాగ్దానమే, వారు వెళ్ళినటువంటి చోటనల్లా ఎక్కడైతే అవమానం పొందారో ఆ చోట నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. నిజమే, పాపము, అవిధేయత, అతిక్రమము ఎంత గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తికైనా అది అవమానాన్ని కలుగు చేస్తుంది. అయితే ఒక వ్యక్తి ప్రభువుకు విధేయుడైతే తిరిగి మరలా అతనికి దేవుడు మంచి పేరునిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు అక్కర్లేని మంచి పేరు అది మన అవమానానికి కారణం. దేవునిని కలిగి ఉన్నటువంటి స్థితికి ఒకవేళ లోకం అవమానించిన ప్రభువారు అట్టి వారికి ఆయన గొప్ప పేరు కలుగు చేస్తారు. దేవుడు అక్కర్లేని వారిగా కొందరు తలపెట్టినటువంటి తమ ప్రయత్నం వారు కలుగు చేసినటువంటి నష్టాన్ని మనం చూస్తే, ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనంలో, నాటి ప్రజలు భూమి అన్నంతటి చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా, ప్రభువారు ఆ మాటలన్నీ విని ఆయన 7వ వచనంలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని వారిని ఆయన చెదరగొట్టుటను క్రింది వచనాల్లో మనం చూడగలం. ఎప్పుడైతే ఒకని మాట ఒకనికి అర్థం కాలేదో వారు భూమి అందంతటా చెదరిపోయారు. దేవుని ఉద్దేశం వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమి నిండించాలి, దాన్ని లోబర్చుకోవాలనేది ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడుతున్న మాటను చూడగలం. అదే రీతిగా 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడగలం. అయితే వీరు దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఒకటైతే తమ కొరకు తాము వారు ఆలోచన కలిగిన వారై దేవుని పేరును ప్రక్కన పెట్టి వారే పేరు సంపాదించుకోవాలనే ఆలోచన, వారు ఆ కార్యం దానిని కొనసాగించలేకపోయారు. అవమానం పాలైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఆ కారణాన్ని బట్టియే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు అని ఇక్కడ ప్రభువారు సెలవిస్తున్నారు. ఎప్పుడు అనంటే 3వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము అని ప్రభువారు సెలవిస్తున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మంచివాడు అని లేక మంచి పేరు అనేది మనం పొందాలంటే నిశ్చయంగా ప్రభువారే మనం కలుగు చేయాలి. మనం సంపాదించుకున్న పేరు మన దృష్టి యందు అది మంచిది కావచ్చేమో, కానీ అనేకులు మనల్ని గూర్చి అవమానంగా మాట్లాడుకుంటారు కనుక దేవుడు ఒక వ్యక్తికి మంచి పేరు ఇచ్చుట అది ఇహమందు పరమందు శాశ్వతమైనదిగా ఉంటుంది. గనుక అట్టి స్థానాన్ని పొందటానికి విన్న ఈ వాక్య ప్రకారంగా లోకంలో మీకు మీరుగా గొప్ప పేరు పొందాలని కాక, ప్రభువు మెచ్చుకునేటటువంటి వ్యక్తి యోగ్యుడు గనుక అట్టి రీతిలో పొందటానికి ప్రతి అవమానము నుండి విడిపించి మంచి ఖ్యాతిని పేరును కలుగు చేయగలిగిన దేవుడు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింపు చేయండి. మరి ఒక నూతన సంవత్సర దయాక్రీటను పొందిన మా ప్రియులు తమ ముందున్నటువంటి సంవత్సరాల్లో అవమానమునకు ప్రతిగా మీరు అనుగ్రహించే మంచి ఖ్యాతిని పేరును పొంది మీ సాక్షులే వర్ధిల్లటానికి సహాయం చేయండి. మీ పరిచయలో ఉన్న సేవకుల సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడు నడిపించునుగాక. ఆమేన్.